శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో ఓ కామాంధుడి కారణంగా ఓ దివ్యాంగురాలు బలైంది. ఆమెను పెళ్లాడతానని నమ్మించి మోసం చేసింది మరెవరో కాదు, వరుసకు మేనమామ అయ్యే రౌడీ షీటర్ భాస్కర్రావు. ఆ యువతికి 7 నెలల గర్భంగా నిర్ధారించారు వైద్యులు. డెలివరీ సమయానికి తనకు ఆ యువతికి ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశాడు భాస్కర్రావు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఊర్లోని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి వదిల్చుకోవాలని చూశాడు. దీంతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులు జీవనాధారం కోసం హైదరాబాదులో ఉంటుండగా యువతి తన నానమ్మ ఇంట్లో ఉండేది. ఎవరూ లేని యువతిపై కన్నేసిన భాస్కర్రావు తన బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని యువతిని అన్యాయం చేసినట్లుగా చెబుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. పోలీస్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భాస్కర్రావు పంపించిన అమ్మాయితో ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది. అయితే మాయమామ కాబట్టి మొదటి పిల్లండి ఇసుప్రజెంట్ అంటే ఈయన వరుస భాస్కర్ ఇల్లు మన పలాసలో ఉంటాడు. ఆయన అక్కడ పొలాలు, ఫైనాన్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ ఉండడం వలన అప్పుడప్పుడు ఆ విలేజ్ వెళ్తుంటాడు. విలేజ్ వెళ్ళి పొలం పనులు చూసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ యొక్క ఆవిడని మేడ మీదకి ఆ ఇంట్లోనే మేడ మీద పైకి తీసుకెళ్ళి ఆవిడని శారీరకంగా అనుభవించాడు. అయితే అమ్మాయికి కొంచెం కడుపు పొంగడం, కాలు పొంగడం చూసి అమౌంట్ వచ్చి హాస్పిటల్కి నాయనమ్మ తీసుకెళ్ళింది. తర్వాత పిన్ని వాళ్ళు వచ్చారు. మొన్న జనవరి 22న పిన్ని వాళ్ళతో వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్తో ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేస్తే హాస్పిటల్లో 7th month ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అప్పుడు ఎవరు చేశారేమంటే వరుస భాస్కర్ అని ఆమె చెప్పింది.